హలో గైస్, ఇవాళ మన ఇంట్లో దొరికే బెస్ట్ ప్రోటీన్ ఎగ్స్ గురించి ఒక చిన్న టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు రీబుల్ 90 డే 73. యాజ్ ఇట్ ఈస్ మన డైలీ రొటీన్స్ అన్ని కంప్లీట్ చేసుకునే జిమ్కి వచ్చిన ప్రీ వర్కౌట్ తీసుకున్నాను. అండ్ ఇవాళ నాది వచ్చేసి లెగ్ వర్కౌట్. జనరల్గా మనం ఎగ్స్ని 2 టైప్స్లో తింటుంటాం. ఒకటి హోల్ ఎగ్స్ అండ్ ఇంకోటి ఎగ్ వైట్స్. యూజువల్లీ మన బాడీ బిల్డర్స్ అయితే ఎగ్ వైట్స్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే హై ప్రోటీన్ క్వాలిటీ కోసం. అండ్ బల్కింగ్ కోసం హోల్ ఎగ్స్ అయితే తినేస్తారు. మీరు ఎలాగైనా తినండి బ్రో, కానీ ఎగ్ అయితే కంపల్సరీ తినండి. ఎందుకంటే ఈ భూమి మీద అత్యధిక మంచి గుడ్ అన్ని అమినో ప్రొఫైల్స్ కానీ అన్ని మల్టీవిటమిన్స్ కానీ దొరికే ఏకైక ఫుడ్ వచ్చేసి ఎగ్. ముఖ్యంగా వర్కౌట్ చేసేవాళ్ళు 2 to 3 ఎగ్స్ అయితే మీ వర్కౌట్కి ముందర తీసుకోండి, లేకపోతే తర్వాత తీసుకోండి. మజిల్ రికవరీకి సపోర్ట్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా బాగుంటాయి దీనివల్ల. మీ ఇంట్లో పిల్లలకు కూడా ఖచ్చితంగా డైలీ ఒక ఎగ్ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి. దానికి మించిన ప్రోటీన్ సోర్స్ ఏమీ లేదు. నేను నా డైట్లో రోజుకి 4 ఎగ్స్ అయితే తింటాను. ఎగ్స్ వెజ్ నాన్ వెజ్ అని ఒక $1 million క్వశ్చన్ ఉంది. నా దృష్టిలో ఎగ్స్ అయితే నేనైతే ప్యూర్ వెజ్ అనే అనుకుంటున్నా. సో డైలీ ఎగ్స్ తినండి, హెల్తీగా ఉండండి. ఇవాళ ఈవినింగ్ కార్డియో నా వర్క్స్తో రోడ్డు మీద సరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై, సీ యూ.